హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా చెరువులో పట్టినటువంటి మంచి పచ్చిరొయ్యలు, పెద్ద పెద్ద పచ్చిరొయ్యలతో మంచి రెసిపీ చేసి చూపిస్తాను. పచ్చడి పెట్టడానికి ప్రయత్నిస్తాను, కర్రీ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. చూసారా, ఒక ఫ్రెండ్ చెరువులో పట్టిన పెద్ద పచ్చిరొయ్యలు తెచ్చిచ్చాడు. ఈ పచ్చిరొయ్యలతో ఇప్పుడు నేను ముఖ్యంగా పచ్చడి పెట్టడానికి ప్రయత్నిస్తాను. చూస్తున్నారు కదా పచ్చిరొయ్యలు, ఇప్పుడు వీటిని చేసి చూపిస్తాను మీకు. నేను చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అంతానే ప్రశాంతంగా నేను ఇవన్నీ చేసి చూపిస్తాను. నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు వీటిని తయారు చేసి చూపిస్తాను నేను. చూడండి ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఆ వేస్ట్ అంతా తీసుకుని నీట్గా చెరువు దగ్గరే బాగా శుభ్రం చేసుకుని అన్నీ మనం నీట్గా ఇంటికి వెళ్ళి చూడండి ఇలా శుభ్రం చేసుకోవాలండి. తలకాయ శుభ్రంగా తుంచుకొని ఆ కింద కాళ్ళు అవి తీసుకుని నీట్గా చేసుకోవాలండి. తోక చిల్లేసుకుని పైన చర్మం కూడా తీసేస్తే నీట్గా ఉంటాయండి. అలా ఇంటికి తెచ్చుకున్న ఈ పచ్చిరొయ్యల్ని నీట్గా వాష్ చేసుకున్నాను, కడుక్కున్నాం శుభ్రంగా. చూసారండి ఎంత బ్లడ్, అప్పటికప్పుడు పట్టినాయి కాబట్టి ఇంత బ్లడ్గా ఉంది. అదే మార్కెట్లో కొన్నాయి అలాంటివి అయితే బ్లడ్ ఉండదు, మొత్తం అంతా తెల్లబడిపోయి ఉంటాయి. చూడండి ఇవన్నీ శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి. చూస్తున్నారు కదా ఇదంతా నల్లగా ఉంది. ఇది ప్రేగు ఉంటుందండి మధ్యలోనే, ఇది ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇదిగో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదంతా వేస్ట్ ప్రేగులు అనమాట. ఇవి ప్రేగులన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కుందామండి. శుభ్రం చేసుకున్న తర్వాత కేజీ పచ్చిరొయ్యలు వచ్చినాయండి. దీంట్లో ఒక చెంచా పసుపు, అలాగే ఒక చెంచా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటానండి. వీటికి బాగా పడుతుందన్నమాట ఈ పసుపు సాల్ట్ అన్నీని. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ముందుగా పసుపు సాల్ట్ కలిపి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని డైరెక్ట్గా దీంట్లో వేసేస్తున్నానండి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మూత తీస్తున్నాను చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయ్యిందో. అలా రిలీజ్ అయ్యేంత వరకు మొత్తం మండించుకోవాలి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా డ్రై చేసేయాలి, మొత్తం ఫ్రై చేసినట్టుగానే. చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోద్ది, మొత్తం ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. చూడండి చక్రాలు చక్రాల కింద తిరుగుతున్నాయి పచ్చిరొయ్యలు. అలా తిరిగిపోవాలి, అందంగా నీట్గా రావాలి. అప్పుడు మన పచ్చడికి బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఒక్క చుక్క నీరు కూడా ఉన్నా పచ్చడి మొత్తం పాడైపోద్ది. అందుకని అసలు చుక్క నీరు కూడా ఉండకూడదు. ఎంత డ్రై అయితే అంతవరకు డ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే. ఇప్పుడు కొద్దిగా అల్లం తీసుకుని ముక్కలు కోసుకొని దంచుకోవాలండి. దాంతోపాటు నిమ్మకాయ సైజు అంత వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని అవి కూడా దీంతోపాటు దంచుకోవాలండి శుభ్రంగానే.
మీద పెనం పెట్టుకుని ఒక అర చెంచా మెంతులు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 4 యాలకులు, 5, 6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 2 చెంచాలు ధనియాలు వేసుకుంటున్నానండి నేను. అలాగే ఒక్క చెంచా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగించుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ కింద చేసుకుంటానండి నేను. ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అండి. అర కేజీ దాకా వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఉంటే నిలవ ఉంటది పచ్చడి బాగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పచ్చిరొయ్యలని మళ్ళీ ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నానండి. దోర కలరు, బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మరీ గట్టిగా వేయించేయకూడదు. మొత్తానికి గట్టిగా అయిపోయి తినడానికి బాగోవు. గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. అలా వేయించుకుంటూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ! ఈ కలర్ వస్తే సరిపోద్ది. అదే పెనంలో పచ్చిరొయ్యలన్నీ ఓ పక్కకి నెట్టుకొని ఖాళీ చేసుకొని, అక్కడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా తయారు చేసుకున్నది అందులో వేసి పచ్చి వాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఆ పచ్చిరొయ్యలు మొత్తం అన్నీ కలిపి మళ్ళీ శుభ్రంగా వేయించుకోవాలండి. అలాగని మరీ డీప్ ఫ్రై చేసేయకండి. పచ్చిరొయ్యలు గట్టిపడిపోతాయి. తినటానికి బాగోవు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఈ పచ్చిరొయ్యలు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అలా మగ్గించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఏమనుకోవద్దు, మేము బయట కారమే వాడతామండి. రెడ్ కలర్ కారం మార్కెట్‌లో దొరుకుతుంది. మీకు నచ్చితే ఇలాంటిది వేసుకోండి. లేదంటే మీరు వాడుకునే కారం మట్టుకు మీరు వేసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. 100 గ్రాముల కారం అండి ఇది. అలాగే ఒక్క స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం కలిసి అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత దించేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం పిండుకోవాలండి. నేనైతే ఒక 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. వీటిని మట్టుకి నేను డైరెక్ట్‌గా దీంట్లో చల్లారిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత కావాలంటే ఇంకా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మేము కొద్దిగా పులుపు తక్కువ తింటాం. అందుకని నేను తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి తప్పులేదు. ఆ తర్వాత మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకునండి ఒక మంచి జాడీ లాంటిది గానీ, మనది తక్కువే కాబట్టి ఒక డబ్బా తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బా తీసుకొని, ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చడి కనీసం 3 నెలలైనా ఉంటదండి. ఈ పచ్చడి మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా అలాంటి వీడియోలు పెడతాను నేను.